ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాతో కలిసి బ్రతకాలి అంటే అది జరగని పని. పెళ్లి చేసుకుంది కదా అని ఆ చారునే నీ భార్య అంటే నేను ఒప్పుకోను. ఆద్య, నా బాధను అర్థం చేసుకో. మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు అని బావ అడుగుతున్నాడు. అదేమంటుందో ముందు చెప్పు. ఉండు 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 ఉండు. నా వల్ల చారు బాధపడ్డం నాకిష్టం లేదు. భార్యని బాధ పెట్టావన్న చెడ్డ పేరు నీకొద్దు. చారు నీ భార్య అయ్యిందని నేను బాధపడుతూ ఉండలేను. ఎలా అయినా ఆ చారును వదిలించుకో. అమ్మా, స్లోనే. ఆద్య, బావ ఎలా అంటున్నాడు? మీ శోభనం జరగాలి. మీ శోభనం జరగకూడదు. సరే, నువ్వు వెళ్ళు శ్రీను. చారుని నీ గదిలోకి రానివ్వకు. ఒక రోజు 2 రోజుల్లో చారుని నీ భార్యగా నీ మనసులో అంగీకరించకపోవచ్చు. దగ్గర కావాలనుకుంటే శత్రువు కూడా స్నేహితుడవుతాడు. అలాంటిది నిన్ను ప్రేమించే చారు నీకు దగ్గర కాకుండా పోదు. శోభనం మొదటి రోజు పట్టించుకోకు. 2వ రోజు లెక్క చేయకు. 3వ రోజు దగ్గరికి రానీకు. అలాగే అదే పుట్టింటికి పారిపోతుంది. ఓసి దుర్మార్గురాలా, అలాంటి మాటలు నా కొడుకు నువ్వు చెప్పేది? కాలమే ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఋతువుల రూపంలో మారిపోతూ ఉంటుంది. మనసు మారదా? అది వెళ్ళిపోయాక ఆ తర్వాత మనిద్దరం ఎప్పట్లాగే కలిసి ఉండొచ్చు ఆనందంగా. అమ్మో 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 అమ్మో, నా కొడుక్కి మీ శోభనం చెడగొట్టమని బాగా నూరిపోస్తుందన్నమాట. శ్రీను, మనం ఎక్కువసేపు ఇలా ఉండడం మంచిది కాదేమో. దయచేసి వెళ్ళు శ్రీను. దయచేసి వెళ్ళు శ్రీను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.